ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని
ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025 రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మాదిరిగా ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టంలో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు, లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు. వాళ్ళు రాయాలని మీరంతా పరిగెత్తడం, మీ కాంపిటీషన్ మీది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు, పతాంజలి బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టించా, ఐఏఎస్, ఐపీఎస్, అందరికీ, మినిస్టర్స్ అందరికీ. సద్గురుతో క్లాసెస్ పెట్టించా. బాబా రామ్దేవ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే నేను పోయి ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి ఆయన చేసిన పనులను అప్రిషియేట్ చేస్తూ వచ్చాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్, మ్యాసివ్ ఈవెంట్స్ క్రియేట్ చేసేవాడు. 5,000, 10,000, 20,000 వచ్చేవాళ్ళు. అందులో కూడా యోగా బెనిఫిట్స్ మీరు చూస్తే టికెట్లు పెట్టి కొనుక్కొని మరీ వచ్చేవాళ్ళు. దట్ వర్ ది డేస్. బ్రహ్మకుమారీస్ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు. హైదరాబాద్లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పక్కన బ్రహ్మకుమారీస్. ఎవ్రీబడి స్ట్రెస్డ్. కాబట్టి బ్రహ్మకుమారీస్ పెట్టి టీచర్స్ని కూడా ట్రైన్ చేశాం. హౌ టు వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ కానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ,
యోగా, సానా స్పోర్ట్స్ ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరితో పనిచేయడం, అన్ని యూనివర్సిటీస్, అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్ళు వాలంటీర్స్గా అదర్స్ని మోటివేట్ చేసే పరిస్థితిలో లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాం. యోగా డెమాన్స్ట్రేషన్స్ కూడా 21 టెంపుల్స్ మనకు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి. అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బుద్ధ స్తూప అమరావతి, లేపాక్షి, శిల్పారావం, గండికోట, అరకు, లంసింగి, కోనసీమ ఇలాంటివి వేరియస్ స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి అవన్నీ కూడా చేపిస్తాం. అదే సమయంలో ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 30 డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీడే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్కి మీరు చేయడం. మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్కి అందరికీ ఇది ఇవ్వడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ను కూడా ఇది చేయడం. ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ని, బెస్ట్ బెనిఫిట్స్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్లో భాగస్వామ్యం చేస్తాం. ఇంకొక పక్క క్యాస్కేడ్ ట్రైనింగ్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది, వాళ్ళతో అసోసియేట్ చేసుకొని ఎక్కడికక్కడ ట్రైనర్స్ని తయారు చేస్తాం. మనం 2 కోట్ల మందిని ట్రైన్ చేయాలి. కనీసం 3 కోట్ల మందిని టచ్ చేసి 3-4 కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు. కొంతమంది గుర్తించిన వాళ్ళలో ఇది చేయాలనే ధ్యాస లేకపోవచ్చు. ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాడు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 hour ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియంట్.
అట్మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్, ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం, ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెటిక్యులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్గా మెజర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతలు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు, ఒక పట్టుదలతో చేస్తున్నారు, ఒక ప్యాషన్తో చేస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి, ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు. ఇది ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే. సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది. అన్నిటికీ అతీతంగా, మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు, మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం. సమిష్టిగా ఆచరిద్దాం, అనుచరిద్దాం, ప్రమోట్ చేద్దాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం. ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్. దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏమి లేదు. నేను చాలా కార్యక్రమాలు చేశాను.
నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను. ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతోంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఉంది. ప్రధానమంత్రి గారు 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. నేను దాంట్లో 150 to 160 గిగావాట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. అంటే దగ్గర 1/3. దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకబోతున్నాయి. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, హెల్త్ మీద ఇంపాక్ట్, సొసైటీ మీద చాలా. ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్లీ చెప్తున్నా, నాకేమాత్రం అనుమానం లేదు, 2047 భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉండాలి. నెంబర్ 2గా 2028కి వస్తాం. మళ్లీ 20 ఏళ్లు మనకు సమయం ఉంటుంది. 1 or 2 రిఫార్మ్స్ తర్వాత, టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత, ఈరోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్ ఎనీ టైం రైట్ డెసిషన్ 90% తీసుకునే ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. మీరు పేపర్లో రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతా చదివేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ అడిగి తీస్తుంది, లేకుంటే ఏఐ అడిగి తీస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఉంటే ఎడిషన్స్ డిలీషన్స్ ఉంటే అడిషన్స్ డిలీషన్స్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్. అర్లియర్గా మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు. మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. టెక్నాలజీ డెమోగ్రఫిక్ డివిడెంట్. దీంతో ఏమైంది, ఆంటర్ప్రెన్యూర్స్ ప్రమోట్ చేశారు. ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది. ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు, యోగానే. మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. 3 మార్గాలు. బ్రీతింగ్, మార్నింగ్ ఒక 15 minutes ఆర్ 20 minutes. యోగా ఒక 15 నిమిషాలు, ఆసనాలు 45 minutes 1 hour. మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే, స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక 5 నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. దట్ ఈజ్ లైఫ్. సో ఈ ఈవెంట్ అనేది ఎన్నో ఈవెంట్లు నేను చేశాను, ఎన్నో మహానాళ్ళు చేశాం. 40 సంవత్సరాలుగా మహానాళ్ళు చేశాం. మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం. ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ప్రధానమంత్రి గారైతే విత్ ప్యాషన్ ఈజ్ ప్రమోటింగ్. వీ విల్ promote to the logical conclusion now with proof of concept. Anybody is having any doubts, you can ask, or otherwise. దీన్ని మైన్యూట్ డీటెయిల్స్ తయారు చేస్తాం. మినిట్ టు మినిట్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, 30 days. అవన్నీ అందరికీ ఇస్తాం. అందరికీ ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం. I told you 5 lakhs in Visakhapatnam we are planning, 2 crore throughout the state, and national, international, that is another record. Now we are going to call all historical record creators, Guinness record, London Book of so many things are there. We will identify all those people.
దేశంలో ఉండే ఆల్ యోగా లీడర్స్, గురూస్, వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్. పర్సనల్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీబడి. ఫైనలీ, విచ్ ఇస్ ది బెస్ట్ వే? యూ ఆల్సో సజెస్ట్ మీ. If you do this, you can break one more Guinness record or world best records. We will do everything possible. అన్ని ఇస్తాం, సర్క్యులర్ ఇస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. దీని ఫలితాలు రేపు రాబోయే పరీక్షలు కూడా కనబడుస్తాయి. విల్ డూ దట్. అంటే 1 month is an event. After that, culmination is Visakhapatnam. బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ 1 month లో వచ్చేటని తీసుకొని విశాఖపట్నం కల్మినేషన్ అయిన తర్వాత ఇయర్ లాంగ్ అండ్ లైఫ్ లాంగ్ హౌ టు మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ వన్ యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు స్పాలు వచ్చాయి. స్పాల్తో స్పా కంటే బెటర్ ఇది. బీ క్లియర్. ఎంత మసాజులకి సజులు అవన్నీ కాదు. మెంటల్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్. వన్స్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ టు సింక్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్ ఫర్ ఎనీథింగ్. అక్కడ టెంపరరీ రిలీఫ్, ఇది పర్మనెంట్ రిలీఫ్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేనేమంటానంటే, హ్యూమన్ సైకాలజీ చెడుని ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుంటాం, మంచిని అడాప్ట్ చేసుకోవడం లేట్ అవుతుంది. అది హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా సరే దాని నుంచి మనం మార్చాలంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. ఆ కంటిన్యూస్ ఎఫర్ట్లోనే యోగా ఈజ్ నాట్ న్యూ. యోగా సైన్స్ ఈజ్ proved, tested all times. బట్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటే ఆ బెనిఫిట్స్ ని మనం మర్చిపోతున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఇటీవల కాలంలో పెరిగింది. దానికి ప్రధాన కారణం 10 years నుంచి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసే కొందికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి కూడా ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రి, ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ లీడర్ వన్స్ ఈ ఇష్యూ టేకప్ చేశాడు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ది పీక్. ఇప్పుడు కావాల్సింది ఏంటి? అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, దిస్ ఇస్ ది బెస్ట్. 170 కంట్రీస్ ఆమోదించాయి. నెవర్ ఇన్ ది హిస్టరీ. Yeah, we'll do it. అన్ని కూడా మేము అన్ని వెబ్సైట్ పెడతాం, అన్ని చేస్తాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాను. వన్స్ ఇన్ 10 days పెడతాను. మీ సజెషన్స్ ఎటు జరుగుతున్నా కూడా తీసుకుంటాం. ఫైనల్ గా దీన్ని ఒక కరికులం కింద ఏ విధంగా చేయాలనో విత్ ప్రిసిషన్ హౌ టు ప్రాక్టీస్ విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. మళ్ళీ రెయిన్ పడతా ఉంది. ఐ హ్యావ్ టు గో. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రిజిస్ట్రేషన్స్ గురించి, ఎందుకంటే 2 కోట్ల మంది భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారు. Truth, accuracy, objectivity are cornerstones of Select News TV ethics.